వ్యవహారంలో మా కులగురువు మా పెదనాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరొకసారి సిట్ అధికారులు నందినగర్లోని తన నివాసానికి నోటీసులు అందించి వెళ్ళడం జరిగింది రాత్రి 9 తర్వాత. మరి ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అఫిడవిట్ ఆధారంగా ప్రతి దాంట్లో ఆయన అఫిడవిట్లో ఆయన అడ్రస్ నందినగర్ ఉంది కాబట్టి మేము ఫామ్ హౌస్కు రమ్మంటే రాలేము, దయచేసి మీరే రేపు సండే రోజు మధ్యాహ్నం నందినగర్ నివాసంలో అందుబాటులో ఉంటే అక్కడికే వచ్చి విచారిస్తామని చెప్పి మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇంటికి నోటీసులను తీసుకొని వెళ్తే ఆ సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నందినగర్ ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఆయన నివాసానికైతే నోటీసులను అధికారులు అంటించి వెళ్ళడం జరిగింది. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపైనా సిట్ విచారణకు వెళ్తాడా లేదా అనేటటువంటిది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మిత్రులారా, నేను నిన్ననే చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు ఇన్ని కేసులు ఆయన మెడకు చుట్టుకోవడానికి కారణం 2-3 వ్యక్తులు, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు అనేటటువంటి దుర్మార్గులు. వీళ్ళు అత్యాశ కొయ్యి ఆ పెద్ద మనిషిని లేనిపోని ఆశలు చూపి ఆయనని నయాన్నో భయాన్నో భయపెట్టించి అన్ని అవినీతి అక్రమాలు పాల్పడే విధంగా చేసి ఈరోజు ఆ కేసులన్నీ ఆయన మెడకు చుట్టిండ్రు. కాళేశ్వరం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు తట్టుకున్నారు, చూసినాం. ఇట్లా రకరకాల కేసులు. ఈ కేసులు అన్నిటికీ కారణం కూడా ఈ దయ్యాలే. మనం చెప్తలేము, కల్వకుంట్ల కవితమ్మనే చెప్పింది. మా అయ్య నిక్కచ్చిగా బతికిండు, ఎవరిని మోసం చేయలేదు. కానీ ఈ 2-3 ఆయన వెనకల చేరి అనవసరంగా అక్రమ కేసులలో మా అయ్యని ఇరికించిండ్రని మాత్రం కల్వకుంట్ల కవితమ్మ చెప్పింది. మరి వస్తాడా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఫామ్ హౌస్లో కాదు, నందినగర్లోనే విచారిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ 2వ నోటీసు. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి తాళం గోడకు అతికించిన అధికారులు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని సూచన. రికార్డుల ప్రకారం నందినగర్లోనే మీ నివాసం, అక్కడే విచారిస్తాం. కేసు వాస్తవాలు తెలిసిన వ్యక్తులు జ్యుడిక్షన్ పరిధిలోనే హాజరు కావాలి. ఎర్రవల్లికి రావడం కుదరదు, సహకరించండి. కేసీఆర్కు నోటీసుల్లో సిట్. ఎర్రవల్లి ఫామ్ హౌస్కు రావడానికి కుదరదు, దయచేసి గురువు గారు మీరు రేపు మధ్యాహ్నంలోగా హైదరాబాద్లో ఉన్నటువంటి నందినగర్కి మీరు వస్తే బాగుంటుందని చెప్పి మరొక్కసారి సిట్ అధికారులు అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కోరడం జరిగింది. ఇది చూడవచ్చు ఒకసారి. సిట్ అధికారులు ఇట్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నివాసానికి అయితే ఇట్లా నోటీసులు అంటించి వెళ్ళిపోయినరు. మరి దొరగారు వస్తారా రారా చూడాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది. కడుపు కట్టుకొని పని చేసినాం ఇదేదని చెప్తున్న పెద్ద మనిషి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మాజీ సీఎం కేసీఆర్ను విచారించేందుకు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. బంజారా హిల్స్ నందినగర్లోని ఆయన నివాసంలోని ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని వెల్లడించింది. నిర్ణీత సమయంలో అందుబాటులో ఉండాలని సూచించింది. ఈ మేరకు 160 సిఆర్పిసి కింద 2వ నోటీసు జారీ చేసింది. నోటీసులు ఇచ్చేందుకు శుక్రవారం రాత్రి 9:15 గంటలకు నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు. కాగా ఆ సమయంలో కేసీఆర్ ఇంటికి తాళం వేసి ఉన్నాయి. ఇంటి బయట 2 సెక్యూరిటీ సిబ్బంది మినహా కేసీఆర్ పిఎం సహా ఇతర సిబ్బంది ఎవరు అందుబాటులో లేరు. నోటీసులు ఇస్తామని ముందుగానే గుర్తించి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. మామూలుగా అయితే కేటీఆర్ కూడా ప్రస్తుతం నందినగర్ నివాసంలోనే ఉంటున్నాడు. మరి ఇంటికి తాళం వేసి దొరగారు ఎక్కడ వెళ్ళిపోయిండో. సిట్ అధికారులు వస్తున్నారని తెలిసి నందినగర్ ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినరంట. ఇట్లుంటుందా? 9.5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసేవాడు, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. చట్టాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది కదా. అధికారులు అందరూ ఎందుకు 9 గంటలకే ఇల్లు తాళం వేసి ఆడుకోతారు? రోజు ఆనే పడుతుండే కేటీఆర్, మరి ఎక్కడ పోయిండు? ఇదంతా ఒక డ్రామా, ఒక సానుభూతి క్రియేట్ చేయడానికి, చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి
వీళ్ళు ఇది ఒక డ్రామా ఆడుతున్నారు. నిజంగా చెప్పాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇన్ని అవినీతి అక్రమాలు చేయకుండే ఈ ఇద్దరు ముగ్గురు పాపాల భైరవులు వీళ్ళు వెనకాల పడి ఆయనని అవినీతి చేసే విధంగా ఇటువంటి మొత్తం పనికి మాలిన పనులు చేసే విధంగా ప్రేరేపించి ఈరోజు ఆ పెద్ద మనిషిని అడ్డంగా ఇరికించిర్రు. ఒక్క పెద్ద మనిషే కాదు, వీళ్ళ పాపాలకు మేడిగడ్డ కూలిపోయింది. ఎల్ఎన్టీ లాంటి సంస్థ, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి సంస్థ కూడా ఈరోజు బ్లాక్ లిస్టులకు వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి. వీళ్ళది భస్మాసుర హస్తం. వీళ్ళు ఎక్కడ కాలు పెడితే దరిద్రం దూల మొత్తం వెనకల పడతాయి. అట్లనే ఈ పెద్ద మనిషికి కూడా వీరిద్దరూ ఈ కాలకేయ కూటమి, ఓడు బిజ్జల దేవుడు, ఓడు బల్లాల దేవుడు, వీళ్ళిద్దరు కలిసి ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మెడకు కేసులన్నీ ఈరోజు తలగడానికి వీళ్ళు కారణమైనరు. ఎన్నికల అఫిడవిట్ అసెంబ్లీ రికార్డుల ప్రకారమే నోటీసులు. నందినగర్లోనే విచారించడానికి గల కారణాలు నోటీసులో పేర్కొన్నారు. గురువారం జారీ చేసిన మొదటి నోటీసుకు సంబంధించి కేసీఆర్ ఇచ్చిన రీప్లే గురించి రెండవ నోటీసులో ప్రస్తావించారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసులో దర్యాప్తులో భాగంగా సెక్షన్ 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశాం. అధికారిక రికార్డులు, ఎన్నికల అఫిడవిట్, రాష్ట్ర శాసనసభ రికార్డుల ప్రకారం నందినగర్లోని అడ్రస్తో నోటీస్ ఇచ్చాం. ఆ నోటీసు అందుకున్న తర్వాత మీరు అభ్యంతరం వినతి పత్రం పంపారు. మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నామినేషన్లు ఉన్నందున విచారణకు హాజరు కాలేనని రిప్లై ఇచ్చారు. 65 ఏళ్లు పడిపడినందున ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లోనే విచారించాలని కోరారు అని రెండో నోటీసుల్లో వివరించారు. ఈ క్రమంలో చట్టపరంగానే నోటీసులు, ఫామ్ హౌస్లో విచారించాం. ఈ క్రమంలోనే సెక్షన్ 160 సిఆర్పిసి గురించి సిట్ అధికారులు ప్రస్తావించారు. కేసులో వాస్తవాలు తెలిసిన వ్యక్తులు సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్ నందినగర్లోని మీ నివాసంలో నోటీసులు అందించాం. కానీ మీ వయస్సును పరిగణలోకి తీసుకొని సెక్షన్ 160 సిఆర్పిసి నిబంధన దృష్ట్యా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో విచారించాలని మీరు అభ్యర్థించారు. మీ వయసును పరిగణలోకి తీసుకొని నిబంధనలకు అనుగుణంగా మా వద్ద ఉన్న అధికారిక రికార్డుల ప్రకారం నందినగర్లోని మీ నివాసంలోనే విచారిస్తాం. అధికారిక రికార్డుల్లో లేని ప్రదేశంలో విచారణ జరపాలని మీరు చేసిన అభ్యర్థనను అంగీకరించడం సాధ్యం కాదు అని స్పష్టం చేశారు. అంతేకాకుండా విచారణలో భాగంగా అనేక రకాల అతి సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫిజికల్ రికార్డులను పరిశీలించాల్సి ఉన్నందున వీటిని ఎర్రవల్లికి తీసుకురావడం సాధ్యం కాదని తెలిపారు. కాబట్టి నోటీసుల్లో పేర్కొన్న విధంగా ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని నందినగర్లో గల అధికారిక నివాసంలో అందుబాటులో ఉండాలని సూచించారు. అనేక పరికరాలు ఉంటాయి, రికార్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇట్లా రకరకాల అవసరాలు ఉంటాయి. కాబట్టి మేము మీ ఫామ్ హౌస్కు రావడం కుదరదు, మీరే హైదరాబాద్లో ఉన్నటువంటి మీ నందినగర్ నివాసానికి రండి, అక్కడికి వస్తామని చెప్పి సిట్ అధికారులు మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇంటికైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు సరే ఈరోజు ఎర్రవల్లిలో ఉన్నావు, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు రమ్మంటున్నావు. మరి కొంతమంది చెప్తున్నారు, మాకైతే తెలియదు, కెనడాలో కూడా కేసీఆర్కి ఒక ఫామ్ హౌస్ ఉందంట. మరి కొన్ని రోజులు అయితే కెనడా కూడా రమ్మంటావా ఏమో, మాకైతే అర్థమైతే లేదు. ఎందుకు ఇవన్నీ? రాండి, వచ్చి తప్పైందని చెప్పండి, అవసరమైతే అప్రూవర్గా మారండి, నాకేం సంబంధం లేదు. ఆ కేటీఆర్, ఆ హరీష్ రావు చేసిండు, ఆ భుజరంగారావు, సంతోష్ రావు, ఇంకెవడెవడు ఉన్నారు కదా, ఈ రావులందరూ కలిసి రాబందుల్లాగా మారి నిక్కచ్చిగా బతికినటువంటి మీ జీవితంలో ఈరోజు వారు కొలిమిలో వచ్చినటువంటి కొలిమిలాగా పెట్టినరని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనా ఖచ్చితంగా మీరు ఈ విచారణ ఎదుర్కోక తప్పని పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి.